వచ్చాం ఇక్కడికంటే మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటున్నాం, భాగస్వామ్యం తీసుకుంటున్నాం. మీ కష్టాల్లో, మీ కన్నీళ్లలో మేము ఉన్నామని చెప్పడానికి. ఇదే 105 కోట్లు పెడితే, చాలా మంది బ్రిడ్జి పెడితే కొన్ని ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోతుంది, కీలకమైన బ్రిడ్జిలు అయిపోతాయి. కానీ వాటన్నిటిని దాటి ఎందుకు పెట్టామంటే మీ కష్టాల్లో మేము ఉన్నాం. మీరు ఓట్లు గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వేసినా కానీ మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం. మేము మీకు నిలబడతాం, ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు, ఈరోజు ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం. ఈరోజు ఇప్పుడు మనం 19 పనులు ప్రారంభించాం, 98.85 కిలోమీటర్లు. దీంట్లో 105 కోట్ల 33 లక్షలు మనం జాతీయ ఉపాధి హామీ పథకం, దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 72 కోట్ల 20 లక్షలు, 33 కోట్ల 13 లక్షలేమో పంచాయతీరాజ్ మనకి ఇంజనీరింగ్ శాఖ నుంచి. వీటి లబ్ధి పొందేది 72 గ్రామాలు, జనాభా 4369 మంది. సరిగ్గా చెప్పాలంటే అనంతగిరి మండలం పినకోట గ్రామ పంచాయతీ గుమ్మంతి గ్రామం నుండి రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతోటి 5.5 కిలోమీటర్ల మేరకు 5.86 కోట్ల అంచనాతోటి తారు రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేయడానికి ఈ రోజున శంకుస్థాపన చేశాం. దీనివల్ల $249 మంది లబ్ధి పొందుతారు. ఇందాక గ్రామస్తులందరితో మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా యువత తలుచుకుంటే, గిరిజన యువత ముఖ్యంగా, యువతి యువకులు మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది. గత ఎన్నికల్లో 6 నెలల క్రితం యువత ఒక బలంగా ఒక మాట అనుకున్నారు, మార్పు రావాలి అని. మీరు మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది, పంచాయతీ సర్పంచులకి విలువ లేని పరిస్థితుల్లో పంచాయతీ సర్పంచులు భుజాలు తలగిరేసి మేము సర్పంచులను చెప్పుకునే స్థాయికి మేము పెట్టాం. మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదే తీసుకెళ్ళాను. ఇద్దరం ఒక గంట సేపు కూర్చున్నాం. గంట సేపు కూర్చొని మాట్లాడింది, మేము కూర్చొని వేరే ఏం మాట్లాడాలి. నేను మాట్లాడిందల్లా గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడాను. మీకు ఆదాయం ఎలా పెరగాలి, రోడ్లు కనెక్టివిటీ ఎలా ఉండాలి, నీటి అవసరాలు ఎలా తీర్చాలి, కరెంట్లు ఎలా ఉంది, అలాగే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా, వాటి రిపేర్లు చేయాలా అని ఇవే మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు వచ్చాక ఇలాంటి ఇలాంటి పాలసీల కింద ఇంతకుముందు 250 ఉంటే కానీ రోడ్లు పడేవి కావు. ప్రధానమంత్రి గారు వచ్చాక కనీసం 100 మంది ఉంటే చాలు రోడ్డు వేసేయమని చెప్పారు. ఆ పథకం కింద కొన్ని రోడ్లు. ఇది మన నరేంద్ర మోదీ గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన సంకల్పం, అది ఆయన మహాసంకల్పం. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్ కనీసం ఇన్ని గ్రామాలు ఉన్నాయి, 4612 పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 2000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. వీటికి మనం ఏం చేయగలం అంటే బడ్జెట్ ఎంత అని అడిగారు. ఆ రోజున మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు. అడిగినప్పుడు ఒకటే చెప్పారు, కనీసం 2869 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ గ్రామాలన్నీ కలపడానికి. కానీ లబ్ధి చేకూరేది బట్టి చాలా తక్కువ మందికి. ప్రజలు చిక్కగా ఒక చోట ఉండరు కాబట్టి. అయినా కానీ ఆయన ఏం చెప్పారంటే కనీసం మనం ముందు వీటితో ప్రారంభిద్దాం, తర్వాత ఒక్కొక్క విడతగా ఒక్కొక్క సంవత్సరానికి 350 కోట్ల చొప్పున దీనికి పెట్టుబడి పెడదాం. అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బుని ఇక్కడే ఖర్చు పెట్టిపోతున్నాం. సో మేము దీనికి ఎందుకు చెప్తున్నానంటే 70 సంవత్సరాల ఈ పాలనలో గిరిజన గ్రామాలని మిమ్మల్ని వదిలేశారు. ఇది గిరిజన ప్రాంతాలని ఉన్నాయా అంటే అభివృద్ధి చేశారంటే చేయలేదని చెప్పట్లా, ఉంది. దీనికి పార్టీలు కొన్ని పెడితే దీనికి బాగా పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ
ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ ఆ ఏజెన్సీని ప్రమోట్ చేసిన వ్యక్తి శంకరన్ గారు. ఈ రోజున ఐటీడీఏ గుర్తుపెట్టుకోవాల్సింది శంకరన్ గారి పేరు. ఐఏఎస్ ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. మహానుభావుడు. అంటే ఒక అధికారికి ఒక నిజమైన ఒక రాజకీయ నాయకుడు కనుక అండ ఉంటే శంకరన్ గారు చేసి చూపించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అందరూ చెప్తా ఉంటాయా, మేము రాజకీయ నాయకులను ఎంత నమ్ముతామో తెలియదు కానీ మా ఐటీడీఏ వాళ్ళని నమ్ముతాం, అంత బలంగా నమ్ముతాం అని చెప్తారు. సో నేను మీ నమ్మకం గెలుచుకోవడానికి వచ్చాను ఈ రోజున. కాకపోతే ఏదైతే ఈరోజు రోడ్డు వేసి ఇట్లా కాదు, ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. పనిచేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి, మీరు బాగా చేశారు, సంతోషం, మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకి చెప్పండి. ఎందుకంటే ఇంకొకటి, యువత ఇక్కడ మాట్లాడుతూ ఉంటే గంజాయి ఎలా ఉందో, నిన్న మాట్లాడుతూ ఉంటే సాలూరు వైపు వెళ్తే ఇస్తారు. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తపన పడతారో తెలియదు కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తున్నారు. నిన్న ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే నేను ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నిన్న పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే, బాగున్నావా ఇలా తట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది. మీకోసం ఇన్ని సంవత్సరాలు 2007లో నేను తిరిగినప్పుడు ఇదే ప్రాంతంలో నేను ఆదిలాబాద్ తాండాలో తిరిగాను, తెలంగాణలో. ఆ తర్వాత 2017లో మళ్ళీ మన తాండాలో తిరిగాను, మన గిరిజన ప్రాంతాల్లో తిరిగాను. ఉన్న సమస్యలున్నా నీటి సమస్యలు ఉన్నాయి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు, నీటి గడ్డల నుంచి నీళ్లు తోడుకోవాలి, పురుగులు ఉన్నాయి, మధ్యలో కొన్ని ఇబ్బందులు